పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త మనం వహించి మనం జీవిస్తున్నామా? మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా సాతాను నుండి జయించగలుగుతాం. ఆ జాగ్రత్త మన జీవితాల్లో అంత మెలకుతనం రావాలి అనంటే యెహోవా నీ తోడై ఉన్నాడు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇంత గొప్ప సత్యాన్ని సర్వలోకం తెలుసుకునేటట్టు వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లి సమానులైన మిసెస్ కమలమ్మ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, ఆ కమలమ్మ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. కమలమ్మ గారిని, వారి బిడ్డలు జ్యోతిబాబు గారు, మరో కుమారుడు కిషోర్ కుమార్, మరో కుమారుడు కమలాకర్, కుమార్తె స్వరూపరాణి గారి కొరకై, అదేవిధంగా మనవడు నవీన్ చంద్ర ఉద్యోగం కొరకై, భరత్ చంద్ర మంచి భవిష్యత్తు కొరకై, కమలమ్మ గారి ఆరోగ్యము ఉన్న బలహీనత నుంచి విడుదల కొరకై, 80 సంవత్సరాల వయస్సులో ఉన్న సువార్త ప్రకటింపబడాలనే వాంఛ కలిగిన దానిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. అమ్మగారిని మీరు నిండుగా మెండుగా దీవించండి. మంచి ఆరోగ్యాన్ని తనకి తన కుటుంబానికి అనుగ్రహించండి. వారి జీవితాల్లో దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో ప్రభువా, ఆ ప్రార్థన ఫలించులాగున వారిని బలపరచండి. ఎందుకనగా ప్రభువా, వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని, ఎవరైతే ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ జాగ్రత్త పడుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. తండ్రి, మీరు మా తోడై ఉన్నారు కాబట్టి మేము ఎంతో జాగ్రత్తగా జీవించాలనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను మీరు నడిపించి దీవించి ధైర్యపరచండి. మీరున్నారు అనే ధైర్యంతో మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించి మా జీవితాలను మీరు మెరుగుపరుస్తారని, దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచు ఈ కొద్దిపాటి ప్రార్థనని మీ చేతులకు అప్పచెప్తూ కమలమ్మ గారి వారి కుటుంబాన్ని, వాక్యం పెట్టిన ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? గత వారం అంతా ఏ రీతిగా గడిచింది? ఇంట్లో ఉన్న వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదూ? ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారా? ఎవరైనా సీరియస్గా ఉన్నారా? మన ఇంట్లో ఏమైనా ప్రమాదాలు జరిగాయా? బిడ్డలు కానీ, ఇంట్లో కుటుంబీకులు కానీ మంచాలపై అనారోగ్యంతో ఉన్నారా? ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నాను అనగా, కారణం మీ కొరకు ప్రత్యేకంగా పట్టుదలతో ప్రార్థించడానికి. ఒకరి భారాలు ఒకరు వహించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మీ విషయాలు ఏమైనా ఉంటే దయచేసి యేసు అనుచరుల కార్యాలయానికి ఒక ఉత్తరం రాయండి, లేకపోతే ఫోన్ చేయండి. యేసు అనుచరుల కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా బృందం ఉంది. ప్రతి శనివారము ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలము 6 గంటల వరకు 8 గంటలు నిర్విరామంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని క్రమంగా వినండి. ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభించాం. 3 వచనాలు చెప్పడానికే 3 వారాలు పట్టాయి. మెట్టుకు వచనం వెంబడి వచనాన్ని సవిస్తరంగా మన తెలుగు ప్రజలకు వినిపించాలి అనేది ప్రగాఢ వాంఛ. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. తదుపరి బైబిల్తో, నోట్ పుస్తకంతో, పెన్నతో సకాలానికి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఈ యొక్క జీవం కొరకై, తరుణం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి స్వామి. అనేక పర్యాయాలు మనుషుల మాటలు వింటూ వచ్చాం, కానీ మీరు మాట్లాడాలి స్వామి. మీ వాక్యములో జీవం ఉన్నది, మీ వాక్యములో నెమ్మది ఉన్నది, మీ వాక్యములో రక్షణ ఉన్నది. నాయనా రక్షించే మీ కృపా వాక్యం చేత మాట్లాడండి ప్రభువా. స్పీక్ టు అస్. బిఫోర్ దట్ స్పీక్ టు మీ ఓ లార్డ్. నాతో మాట్లాడండి స్వామి.
మాతో మాట్లాడండి ప్రభువా. ప్రకటన గ్రంథం అనేక పర్యాయాలు మాకు అర్థం కావడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే బోధించడం ద్వారా మీ వాక్యంలోని సత్యాలు తండ్రి మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ఆయన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఎవరైనా అనారోగ్యముగా ఉంటే మీ చిత్తానుసారంగా మీరు ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాను. నాయనా, ఏ కుటుంబాలలో శాంతి సమాధానం లేదో, సంతోషము సంతృప్తి లేదో ప్రభువా, ఆ శాంతి సమాధానం లేకపోవడానికి, సంతోషము సంతృప్తి లేకపోవడానికి ఏ పాపం కారణమో లేక ఏ సాతానీయ కార్యాలు కారణమో గ్రహించిన వారే ప్రభువా నాయనా, వాటిని పోగొట్టుకునడం ద్వారా, మిమ్మలను అంగీకరించడం ద్వారా వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు దయచేయండి నాయనా. ఎవరైనా అనారోగ్యంగా ఆసుపత్రుల్లో ఉంటే దయతో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృప ఆదరణ ఆ బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీ స్వస్థత వారు అనుభవించడానికి సహాయపడండి స్వామి. నాయనా, టీవీ ముందు మోకరించి లేక ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆ ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరిచి ఉంచండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత దినాల్లో యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం మొదటి 3 వచనాలు చదివాను. 3వ వచనంలో ఇంకా కొన్ని సత్యాలు మనము చెప్పుకోవాలి. 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపించినది గనుక ఆగాలి. సమయము సమీపించినది అనే మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాయబడింది. కొన్ని వేల సంవత్సరాలు గతించినప్పుడు కూడా సమీపించలేదా అని ప్రశ్న వేసుకోవడానికి అవకాశం ఉంది, ప్రశ్నించడానికి అవకాశం ఉంది. దానికి సమాధానం ఏమిటి అనగా, బైబిల్ మీ దగ్గర ఉంటే పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. విన్నారు కదూ? 2000 సంవత్సరాలు గతించాయి అని మీరంటే, దేవుని యొక్క దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినము అని అంటే 2000 సంవత్సరాలు 2 దినాలు గతించాయి అన్నమాట. సమయము సమీపించింది అని అంటే 2000 సంవత్సరాల క్రితం రాశారు కదా అని దీన్ని వేరుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు అనే విషయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. 1000 సంవత్సరాలు ఒక దినం వల్లే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరచ్చు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గమనించు. సమయము సమీపించింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆయన ఎప్పుడో రావాల్సి ఉండింది. ఆయన ఇప్పటికే వచ్చేవాడు. ఆయన రాకడా ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏమిటనగా, దేవుని వాక్యం చెబుతుంది, ఎవడునూ నశింప ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని దీర్ఘశాంతము చేత ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అని నీవు గమనించాలి. ప్రియ తమ్ముడు, నీవు మారు మనసు పొందవా? ప్రియ చెల్లమ్మ, నువ్వు మారు మనసు పొందవా? ఇంకా మీరు మారు మనసు పొందలేదు కాబట్టే ఆయన తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మోకాళ్ళపై పడి మీరు మారు మనసు పొందాలి. ఎందుకు ఇంకా మారు మనసు పొందలేదు? ఏ పాపము నిన్ను మారు మనసు పొందకుండా చేస్తూ ఉంది? ఆ పాపం యొక్క భయంకరత్వం నీకు అర్థం కావడం లేదా? నీ జీవితంలో త్రాగుతున్నావు, అందుచేత నీ కుటుంబంలో కనుక అనేక కష్టాలు నష్టాలు వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన సమాధానం లేదు కనుక అనేక మంది తమ జీవితాల్లో శీలాన్ని పాడు చేసుకుంటున్నారు. వ్యభిచార పాపము అనేక మంది యవనస్తుల యొక్క జీవితాల్లో, ఈవెన్ కుటుంబీకుల యొక్క జీవితాల్లో కనబడుతుంది. తద్వారా కుటుంబంలో నెమ్మది లేదు. దానిని బట్టి నిన్ను ప్రేమించి ఆ పాపము నుంచి తప్పించబడాలని యోచించిన ప్రియ దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఆ సత్యాన్ని గమనించాలని మరొకసారి నేను మనవి చేస్తున్నాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఏకవచనం గమనించాలి. చదువువాడును
వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. కాబట్టి విన్నవారు గైకొనువారు బహువచనం. అనగా ఆ కాలంలో ఇటువంటి ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఆ కాలంలో ఒకరు చదువుతుంటే మిగిలిన వారందరూ వింటూ ఉండేవారు అన్నమాట. పిల్లరా, చదవాలి దేవుని యొక్క వాక్యం. చదువువారు ధన్యులు, వినేవారు ధన్యులు, గైకొను వారు ధన్యులు. నేను వివరిస్తాను. చదవాలి దేవుని యొక్క వాక్యం. చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని చదవడం వలన ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన యొక్క జీవితాల్లో ఉంటాయో దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్న వారికి అర్థమవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే యొక్క దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతూ ధ్యానిస్తారో అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీ జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదం నువ్వు పొందాలి అనగా దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, ధ్యానించాలి. స్టార్ట్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని చదవడంతో నీ దినాన్ని ప్రారంభించాలి. ఎండ్ యువర్ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో నీ యొక్క దినాన్ని ముగించాలి. అప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, ఇదే నాకు బాధలో నెమ్మది కలుగు చేయుచున్నది అంటాడు కీర్తనాకారుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువువారు ధన్యులు. ఒకటి. రెండవది ఏమిటనగా దేవుని వాక్యాన్ని చదవడం ఒక ఎత్తు, తదుపరి దానిని వినాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రియులరా, విన్నవారు ధన్యులు అండి. దేవుని యొక్క వాక్యాన్ని అనేక పర్యాయాలు విన్నట్టుగా ఉంటాం కదూ. గుడికి వెళ్తాం, సంఘ కాపురి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతాడు. దేవుని యొక్క వాక్యం చెప్పి గుడికి బయటకు వచ్చిన తర్వాత అయ్యగారు లేక సంఘ కాపురి గారు, పాస్టర్ గారు ఏం చెప్పారు అని అంటే చాలామంది బుర్రగోకుంటారు అండి. ఆ గుళ్ళోనే మర్చిపోతారు కాదు. వాళ్ళు విన్నట్టుగా వింటారు, ఒక చెవిని వింటారు, ఇంకొక చెవిని విడిచిపెట్టేస్తారు. అటువారు ధన్యులు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అందుకనే భక్తుడైన యాకోబు గారు ఏమన్నాడు అంటే వినుటకు వేగిరపడాలి అని ఆయన హెచ్చరించాడు. కాబట్టి మనం వినాలి పిల్లరా. ఏ రీతిగా వినాలి లేక ఏ చెవులతో వినాలి అని దేవుని యొక్క వాక్యాన్ని నిశ్చితంగా మనం పరీక్షించినట్లయితే ఆ కాలంలో యజమానునికి దాసు ఉండేవాడు. ఆ దాసుని యొక్క చెవిని కదురుతో గుచ్చేవారు. అంటే ఆ చెవికి సున్నతి జరిగేది అన్నమాట. ఆ చెవులు ఉన్నప్పటికీ కూడా మనం వినమనే చెప్పి పరిశుద్ధాత్మదేవుడు ఏమన్నాడు అనగా సంఘాలకు వ్రాస్తూ చెవి గలవాడు వినుగాక అనే మాట వ్రాసాడు. అంటే చెవి గలవాడు వినడనమాట. కానీ చెవి గలవాడు వినుగాక అనడంలో ఈ చెవికి సున్నతి జరిగినట్లయితే అట్టి చెవి గలవాడు వింటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 7 సంఘాలకు ఆయన హెచ్చరికలు రాశారు అండి. ప్రతి సంఘానికి కూడా ఇదే మాట చేతూ వచ్చారు. చెవి గలవాడు వినుగాక. విన్నవారు ధన్యులు, చదివిన వారు ధన్యులు. చదువుతారు కొంతమంది, వింటారు మరి కొంతమంది. కానీ ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా గైకొను వారు ధన్యులు. కాబట్టి అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా ఏదైతే చదివామో, ఏదైతే విన్నామో వాటిని గైకొనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా చదివిన వాక్యానికి, విన్న వాక్యానికి విధేయత చూపించాలి కదూ. అనేక పర్యాయాలు దేవుని వాక్యం చదవకపోతే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమని చెప్పి అలవాటు ప్రకారం మనం చదువుతాము. కానీ చదివిన దానిని అలా పారేస్తాం లేక మర్చిపోతాం. కానీ గైకొనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అట్టివారు ధన్యులు. నీ విధేయుడు విధేయురాలు కావాలి, అట్టివారే ధన్యులు. ఈ దేవుని యొక్క వాక్య భాగంలో ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7 రకాలైన ధన్యతలు వ్రాయబడ్డాయి. ఈ 7 రకాలైన ధన్యతలకు వాడబడిన మాట ఏమిటనగా బ్లెస్సెడ్ ఆర్ దోస్ అనగా ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ఎవరు దీవించబడిన వారు, ఎవరు ఆశీర్వదించబడిన వారు అని అంటే దేవుని వాక్యాన్ని చదివేవారు, దేవుని వాక్యాన్ని వినేవారు, దేవుని వాక్యాన్ని గైకునేవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకటి ధన్యత ప్రకటన గ్రంథంలో. ఇంకొక ధన్యత నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ప్రియులారా,
మనము రక్షింపబడి చనిపోతే మనము ధన్యులము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి నీవు రక్షింపబడకుండా చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక పాతాళము, అగ్నిగుండంలో నీవు వెళ్ళవలసి వస్తుంది. నిత్యత్వంలో నువ్వు బాధపడుతూ ఉంటావు. కాబట్టి నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలి అనగా యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ ప్రభునందు చనిపోవడం ధన్యకరమైన విషయం అనే సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది ఏమిటి అనగా అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా ఉంది, మెళకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మనకి ఇవ్వబడిన నీతి వస్త్రము దొంగిలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యొక్క సాన్నిధ్యంలో మెళకువగా ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తోంది. మూడవ మాట 4వది చూసినట్లయితే 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నామండి. ఏమిటి అనగా గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులయ్యుందురు. 22వ అధ్యాయము 7వ వచనం అదే ప్రకటన గ్రంథం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు ధన్యులు? నువ్వు అర్థం చేసుకున్నావు కదా, మంచిది. అందరితో 3వ వచనం ముగిసిందండి. 4వ వచనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి ఆయన వ్రాస్తున్నాడు. దయచేసి వినండి. యోహాను ఆసియాలో ఉన్న యోహాను అన్నాడు అండి. దయచేసి విన్నారు కదా. యోహాను ముందు ఏ బిరుదు లేదు. ఏ బిరుదు లేకుండా సామాన్యమైన రీతిగా అపోస్తులైన యోహాను అని వ్రాసి ఉండాలి, లేక యేసు ప్రభువారికి శిష్యుడైన యోహాను అని వ్రాసి ఉండాలి. కనుక తన యొక్క మరణం వరకు నమ్మకంగా యేసు ప్రభువాన్ని వెంబడించిన వాడు అని వ్రాసి ఉండాలి. తన ఆధిక్యతలు ఏమీ వ్రాయబడలేదు అండి, యోహాను అని వ్రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం. యోహాను తన యొక్క జీవితంలో ఏ ఆధిక్యత కోరుకోలేదు అన్న మాట. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా మనము ఎన్ని బిరుదులు పెట్టుకుంటాము అండి. రైట్ అంటాము, రెవరెండ్ అంటాము, డాక్టర్ అంటాము. ఎంత విచారకమైన సంగతి. రెవరెండ్ డాక్టర్ అంటేనే కానీ అతనికి చిన్న అన్నం జీర్ణం కాదేమో అనిపిస్తుంది కదూ. ఈనాడు ఈ దినాల్లో బిరుదులు కావాలి అని అంటే చదువుకోవాలా? ఇంత గొప్ప భక్తుడు, మరణం వరకు నమ్మకంగా ఉన్న యోహాను భక్తుడు ఏ బిరుదు లేకుండా వ్రాయబడిన సంగతిని మనం గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దీవించబడతాం. పరలోకాన్ని విడిచిపెట్టి, ఈ లెఫ్ట్ ద గ్లోరీ, మహిమను విడిచిపెట్టి, ఈ లెఫ్ట్ ద క్రౌన్, ఆయన కిరీటాన్ని విడిచిపెట్టి, ఈ లెఫ్ట్ ద థ్రోన్, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారికి ఏ బిరుదు ఉందండి ప్రియులారా. కనుక యేసు ప్రభు వారు పశువుల శాలలోనికి వెళ్ళాలా? కనుక ఎంత దరిద్రునిగా, ఎంత పేదవానిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. ఆయన తగ్గించుకున్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆయన నడుముకు తువాలు కట్టుకున్నాడు. ఆయన చేతిలో పళ్ళెం ఉన్నది, లేక ఆయన చేతిలో బకెట్ ఉంది. శిష్యుల పాదాలు కడిగాడు ఆ ప్రియ ప్రభు. కాబట్టి అటువంటి తగ్గింపు మన యొక్క జీవితాల్లో ఉండాలి అని యోహాను అనే మాటలు మనం గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒకటి. రెండవది, ఆసియాలో ఉన్న 7 సంఘములకు. ఆసియా అనే మాట ఈనాడు మనం పిలుస్తూ ఉన్న ఆసియా ఖండం కాదు. ఆసియా అనే మాట ఈ కాలంలో అది మైనర్ ఆసియా. ఈ మైనర్ ఆసియాలో కూడా పశ్చిమ భాగంలోనే ఈ యొక్క సంగతులు జరిగాయి. దీన్ని ఇప్పుడు ఏమంటామో అనగా ఈ ఆసియా అనే దాన్ని టర్కీ అని అంటారు. కాబట్టి ఈ టర్కీ ప్రాంతంలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది అని అంటే మనకు ఇంకొక ప్రశ్న వస్తుంది. ఈ టర్కీ ప్రాంతంలో, ఈ ఆసియా ప్రాంతంలో 7 సంఘాలైనా ఉన్నాయి అని అడగడానికి అవకాశం ఉంది కాదు? లేదు, 7 సంఘాలే కాదు, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి, ఉండి ఉంటాయి కూడా. కాబట్టి అనేక సంఘాలు ఉన్నాయి. దేవునికి వాక్యంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో చూసినట్లయితే కొన్ని సంఘాల పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము
ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచునందున వారు పురుగుయ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అనగా ఈ మైనర్ ఆసియాలో లేక ఈ ప్రస్తుతం మనం పిలుస్తున్న ఈ టర్కీలో ఈ 7 సంఘాలతో పాటుగా మిగిలిన సంఘాలు కూడా ఉన్నట్లుగా మనం గ్రహించాలి. కొలసైలో పౌలు గారు సంఘాన్ని ప్రారంభించారు. మిలేతులో, త్రోయలో ఈ రీతిగా సంఘాలు ఉన్నాయి. కానీ ఈ 7 సంఘాలకే శుభమని ఎందుకు వ్రాయబడింది అనగా 7 అనే సంఖ్య సంపూర్ణతకు, పరిపూర్ణతకు గుర్తు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. సంపూర్ణత, కంప్లీషన్, పరిపూర్ణత, పెర్ఫెక్షన్. 7 అనే సంఖ్య సంపూర్ణతకు, పెర్ఫెక్షన్, పరిపూర్ణతకు గుర్తు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది అనే మాట వ్రాయడానికి ఇష్టపడ్డారు. 7 అనే సంఖ్య పరిపూర్ణతకే గుర్తు. కానీ 7 అనేది ఒక జ్యోతిష్కపు సంఖ్య కాదు. 7 అనే సంఖ్య సంహావ్ బైబిల్లో పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తు. ఎందుచేతనగా దేవుడు ఆది కాలంలో ఆయన 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళుతూ ఉండగా వారికి యెరికో అడ్డు వచ్చింది. యెరికోను జయించడానికి ఉన్నతమైన మేడలు, మిద్దెలు, భవనాలు ఉన్నాయి. కాబట్టి యెహోషువ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన యొక్క యాజకులకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటనగా 7 యాజకులు 7 బోరలు తీసుకుని వారు ఊదినట్లయితే యెరికో గోడలు కూలిపోతాయి అని వారికి చెప్పారు. అండి 7 యాజకులు 7 బోరలు పట్టుకుని 7 సార్లు యెరికో గోడల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వారు బోరలు ఊదారు. అండి యెరికో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు 7 అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యతను నేను చెబుతున్నాను. నయమాను సైన్యాధిపతి సిరియా దేశంలో అతడు కుష్ఠరోగం వచ్చింది. అతనికి కుష్ఠరోగంతో ఆయన జీవిస్తున్నాడు. అటువంటప్పుడు ఈ నయమాను భార్య దగ్గర ఒక చిన్నది ఉంది. ఆమె చెప్పింది, అమ్మగారు షోమ్రోను దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ఎలీషా గారి దగ్గరికి వెళితే మన యజమానుడైన నయమాను యొక్క కుష్ఠరోగం పోతుంది అని చెప్పింది. అండి ఆ మాటకు ఈ నయమాను ఎలీషా భక్తుని దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారు ఏం చెప్పారు అనగా, నీవు యొర్దాను నదిలో 7 సార్లు ములగమని చెప్పాడు. 7 సార్లు ములిగాడు. అండి 7 సార్లు ములిగేటప్పటికి కుష్ఠరోగం అంతా నయమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. పిల్లల ఈ రీతిగా మనం వెళ్ళినట్లయితే అనేక విషయాలు మనం చెప్పవచ్చు. యేసు ప్రభు వారు సిలువలో ఆయన వేలాడుతూ ఉండగా ఆయన 7 మాటలు పలికారు. వై నాట్ 6, వై నాట్ 8? కానీ 7 మాటలే ఆయన పలికారు. అండి కాబట్టి 7 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట ఈ ఉదయకాలంలో నేను మనవి చేస్తున్నాను. 7 సంఘములకు ఆయన శుభమని చెప్పి వ్రాయినది నేను ఇంకా వర్ణిస్తాను. ఈ 7 సంఘాలు ఇవి. కాబట్టి 7 సంఘాలు గూర్చి నేను ముందు చెప్తాను. అండి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితైరా, సార్దెసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ. కాబట్టి ఈ యొక్క 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది. 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయడంలో ఈనాడు మన సంఘాలు కూడా ఆ 7 సంఘాలలో ఇంక్లూడ్ అయ్యాయి అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన 7 సంఘాలకు శుభమని చెప్పి ఏం రాశారు? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి ఆయన వ్రాస్తున్నాడు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి అనే మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా ఆయన నిత్యుడైన దేవుడు. ఆ యేసయ్య వర్తమాన కాలంలో ఉన్నవాడు అనగా ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలంలో ఉన్నవాడు, భూతకాలంలో ఉన్నవాడు పాస్ట్ టెన్స్, భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఫ్యూచర్ టెన్స్. కాబట్టి వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండే నిత్యుడైన దేవుడి ఉదయ కాలంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యుడైన దేవుడు అనే సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, మర్చిపోదు,
ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7 ఆత్మలంటే 7 ఆత్మలు అనుకోవద్దు పిల్లరా. 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్మనిలో ఉన్న 7 పవిత్ర లక్షణాలు అని గ్రహించాలి మనం. ఏమిటనగా బత్తాయి కాయ అంటాం, అది బత్తాయి కాయ. ఆ బత్తాయి కాయను ఒలిస్తే ఆ బత్తాయి కాయలో అది కాయ, బత్తాయి కాయ. దాన్ని ఒలిస్తే కొన్ని తొనలు ఉంటాయి. కొన్ని తొనలు, ఎన్ని తొనలు ఉంటాయో నేను సమంగా లెక్క పెట్టలేదు, మెట్టుకు కొన్ని తొనలు ఉంటాయి. ఈ తొనలన్నీ కలిసి బత్తాయి కాయ. అదే రీతిగా పరిశుద్ధాత్మదేవుడు ఒకడే, ఆయనకు 7 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మనిలో ఉన్న 7 లక్షణాలు, ఆ 7 లక్షణాలు ఏమిటో నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. జ్ఞానము 1, వివేకము 2, ఆలోచన 3, బలము 4, తెలివి 5, భయము 6, భక్తి 7 లక్షణాలు. 7 ఆత్మల నుండి అనగా ఈ 7 లక్షణాలు కలిగిన పరిశుద్ధాత్మ నుండి వ్రాయబడిన ఈ సత్యాలు ఆ పరిశుద్ధాత్ముడే మనకు అర్థం చేసేటట్టుగా ఆయన సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 5వ వచనం. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ 5, 6 వచనాల్లో 7 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి అండి. కాబట్టి 7 ప్రాముఖ్యమైన సత్యాలు నేను ఇప్పుడు ప్రారంభిస్తే నేను ముగించలేను. కాబట్టి ఈ 7 సత్యాలు ఏమిటో నేను సవిస్తరంగా నేను చెప్తాను. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని కనుక పదే చదువుతూ ఉండండి. మీకు సమయం ఉన్నప్పుడల్లా ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ గ్రంథంలోని సత్యాలు అర్థం చేయమని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. తద్వారా ఈ ప్రకటన గ్రంథంలోని సత్యాలు అర్థం చేసుకుంటూ ఆ ప్రభువుకి రాకడకు సిద్ధపడటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయము చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.